Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Today we are going to learn about the daily usage English vocabulary with examples. See the words here. తప్ప, ఇందు మూలముగా, ఈ విధంగా, ఈ రోజుల్లో, అసలెక్కడా లేదు, అరుదుగా, మాత్రమే, ఎవరైనా ఒకరు, సరిగ్గా, గలను. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో 1 by 1 ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో సహా చూద్దాం. ఫస్ట్ వన్, తప్ప. తప్ప అంటే అన్లెస్. అన్లెస్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాతో వస్తే తప్ప నేను పార్టీకి వెళ్ళను. మీరు నాతో వస్తే తప్ప నేను పార్టీకి వెళ్ళను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, ఐ వాంట్ గో టు ద పార్టీ అన్లెస్ యూ కమ్ విత్ మీ. ఐ వాంట్ గో టు ద పార్టీ అన్లెస్ యూ కమ్ విత్ మీ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. అత్యవసరమైతే తప్ప నాకు కాల్ చేయవద్దు. అత్యవసరమైతే తప్ప నాకు కాల్ చేయవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలో చూద్దాం. డోంట్ కాల్ మీ unless it's a emergency. Don't call me unless it's a emergency. Next one, దీని ద్వారా లేదా ఇందు మూలముగా. దీని ద్వారా లేదా ఇందు మూలముగా అంటే హియర్ బై. హియర్ బై ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండడానికి నేను ఇందు మూలముగా అంగీకరిస్తున్నాను. ఈ నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండటానికి నేను ఇందు మూలముగా అంగీకరిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. ఐ హియర్ బై అగ్రీ టు అబైడ్ బై దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఐ హియర్ బై అగ్రీ టు అబైడ్ బై దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇందు మూలముగా నేను నా రాజీనామాను పెడుతున్నాను. ఇందు మూలంగా నేను నా రాజీనామాను పెడుతున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. ఐ హియర్ బై సబ్మిట్ మై రిజిగ్నేషన్. ఐ హియర్ బై సబ్మిట్ మై రిజిగ్నేషన్. నెక్స్ట్ వన్, ఈ విధంగా. ఈ విధంగా అంటే దస్. దస్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను దానిని ఈ విధంగా వివరించాడు. అతను దానిని ఈ విధంగా వివరించాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, he explained it thus. He explained it thus. Take one more example. దయచేసి ఈ విధంగా కొనసాగనివ్వండి. దయచేసి ఈ విధంగా కొనసాగనివ్వండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ లెట్ us proceed thus. ప్లీజ్ లెట్ us proceed thus. నెక్స్ట్ వన్, ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అంటే nowadays. nowadays ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో ఫ్యాషన్ ని అనుసరించడం సర్వసాధారణం. ఈ రోజుల్లో ఫ్యాషన్ ని అనుసరించడం సర్వసాధారణం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫాలోయింగ్ ఫ్యాషన్ ఈస్ కామన్ నవేడేస్. ఫాలోయింగ్ ఫ్యాషన్ ఈస్ కామన్ నవేడేస్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, నవేడేస్ బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. నవేడేస్ బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. నెక్స్ట్ వన్, అసలెక్కడా లేదు. అసలెక్కడా లేదు అంటే నోవేర్ ఎల్స్. నోవేర్ ఎల్స్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వారు వెళ్ళడానికి వేరే చోటు లేదు. వారు వెళ్ళడానికి వేరే చోటు లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే, దే హ్యావ్ నోవేర్ ఎల్స్ టు గో. దే హ్యావ్ నోవేర్ ఎల్స్ టు గో. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఉండడానికి వేరే చోటు లేదు. నేను ఉండడానికి వేరే చోటు లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే, ఐ హ్యావ్ నోవేర్ ఎల్స్ టు స్టే. ఐ హ్యావ్ నోవేర్ ఎల్స్ టు స్టే. నెక్స్ట్ వన్, అరుదుగా. అరుదుగా అంటే రేర్లీ. రేర్లీ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఇప్పుడు చాలా అరుదుగా బయటికి వెళ్తుంది. ఆమె ఇప్పుడు చాలా అరుదుగా బయటికి వెళ్తుంది.
ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే షీ రేర్లీ గోస్ అవుట్ నౌ. షీ రేర్లీ గోస్ అవుట్ నౌ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నా పిల్లలు చాలా అరుదుగా టీవీ చూస్తారు. నా పిల్లలు చాలా అరుదుగా టీవీ చూస్తారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే మై చిల్డ్రన్ రేర్లీ వాచ్ టీవీ. మై చిల్డ్రన్ రేర్లీ వాచ్ టీవీ. నెక్స్ట్ వన్ మాత్రమే. మాత్రమే అంటే ఓన్లీ. ఓన్లీ ఈ ఓన్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక్క పెన్ను మాత్రమే ఉంది. నా దగ్గర ఒక్క పెన్ను మాత్రమే ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ పెన్. ఐ హ్యావ్ ఓన్లీ వన్ పెన్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఆమె నుండి ఒక్కటే కోరుకుంటున్నాను. నేను ఆమె నుండి ఒక్కటే కోరుకుంటున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ ఓన్లీ వాంట్ వన్ థింగ్ ఫ్రమ్ హెర్. ఐ ఓన్లీ వాంట్ వన్ థింగ్ ఫ్రమ్ హెర్. నెక్స్ట్ వన్ ఎవరైనా ఒకరు. ఎవరైనా ఒకరు అంటే ఎనీ వన్. ఎనీ వన్ ఈ వర్డ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఇక్కడ చూసినట్లు ఎవరికీ చెప్పకు. నేను నిన్న ఇక్కడ చూసినట్లు ఎవరికీ చెప్పకు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ వోంట్ టెల్ ఎనీవన్ ఐ సా యు హియర్. ఐ వోంట్ టెల్ ఎనీవన్ ఐ సా యు హియర్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు కాబట్టి నేను వారితో మాట్లాడలేను. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు కాబట్టి నేను వారితో మాట్లాడలేను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నో ఎనీవన్ హియర్ సో ఐ కాంట్ టాక్ టు దెమ్. ఐ డోంట్ నో ఎనీవన్ హియర్ సో ఐ కాంట్ టాక్ టు దెమ్. నెక్స్ట్ వన్ సరిగ్గా. సరిగ్గా అంటే ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పినట్లు సరిగ్గా చేయండి. నేను చెప్పినట్లు సరిగ్గా చేయండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే డూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సే. డూ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ సే. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సరిగ్గా 8 గంటలకు రైలు వచ్చింది. సరిగ్గా 8 గంటలకు రైలు వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ద ట్రైన్ అరైవ్డ్ ఎగ్జాక్ట్లీ ఎట్ 8 o'clock. ద ట్రైన్ అరైవ్డ్ ఎగ్జాక్ట్లీ ఎట్ 8 o'clock. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీకు ఎలా అనిపిస్తుందో నాకు బాగా తెలుసు. మీకు ఎలా అనిపిస్తుందో నాకు బాగా తెలుసు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ యూ ఫీల్. ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ యూ ఫీల్. నెక్స్ట్ వన్ గలను. గలను అంటే ఏబుల్. ఏబుల్ ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె మీకు సహాయం చేయగలదు. ఆమె మీకు సహాయం చేయగలదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే షీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. షీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను ఇంకా చాలా సంవత్సరాలు పని చేయగలను. నేను ఇంకా చాలా సంవత్సరాలు పని చేయగలను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ విల్ బి ఏబుల్ టు వర్క్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్. ఐ విల్ బి ఏబుల్ టు వర్క్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. పిల్లవాడు ఇంకా రాయలేకపోతున్నాడు. పిల్లవాడు ఇంకా రాయలేకపోతున్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు అంటే ద చైల్డ్ ఈస్ నాట్ ఎట్ ఏబుల్ టు రైట్. ద చైల్డ్ ఈస్ నాట్ ఎట్ ఏబుల్ టు రైట్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thanks for watching. We will meet in next class. Thank you.